महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా రాశి ఫలాల విషయానికి వస్తే కనుక డిసెంబర్ మాసంలో 2వ వారం. ముఖ్యంగా ఇక్కడ గురువు గారు తిరిగి మిథున రాశిలోకి ఆయన మళ్ళీ సంచారం మొదలుపెట్టారు. శని వక్రత్యాగం, శని యొక్క వక్రం కూడా కంప్లీట్ అయింది. సో ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి ఈ వారం యోగిస్తున్న గ్రహాలు అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఆదివారం, శుక్ర, శనివారం 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది మేషరాశి వారికి సంబంధించి. అయితే ఇక్కడ గురువు గారు ఈ రాశికి ముఖ్యంగా మిథున రాశిలోకి ఆయన మళ్ళీ తిరిగి సంచారం మొదలు పెట్టడం చూస్తే కనుక ఈ వారం ప్రారంభమే మనం గురుడి యొక్క రెట్రోగ్రేషన్ తృతీయ స్థానం విచ్ రిప్రజెంట్స్ షార్ట్ జర్నీస్. ఇక్కడ షార్ట్ జర్నీస్ హౌస్లో చిన్నపాటి ప్రయాణాలకి సంబంధించి ముఖ్యంగా లాంగ్ జర్నీ కానీ షార్ట్ జర్నీ కానీ సూచితంగా ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే కూడా కమ్యూనికేషన్ పరంగా కూడా ఎక్కువ కమ్యూనికేషన్ చేయాల్సి రావటం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీ లైఫ్కి సంబంధించి, జీవితానికి సంబంధించి, ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే అవసరం కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యంగా శని యొక్క వక్రత్యాగం కంప్లీట్ అయ్యిందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు గడచిన 5-4 నెలలుగా వీళ్ళకి ఖర్చుల విషయంలో ఎక్కువ ఎక్సీడెడ్గా కొంచెం ఎక్కువ మొత్తంలో ఖర్చులు ఉండడం కావచ్చు, కొంచెం స్ట్రెస్ కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో అయినా ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా సరే ఇలాంటి స్ట్రెస్ని మీరు తగ్గించుకునే మార్గాలని ఇక్కడి నుంచి మీరు చూసుకునే అవకాశాలు, అంత స్ట్రెస్ కానీ అంత ఎక్స్పెన్సెస్ కానీ తగ్గే ఆస్కారాలు కూడా
ఈ మాసంలో ఈ వారం నుంచి ముఖ్యంగా మనకి కనబడుతుందని చెప్పచ్చు. సోమ మంగళవారాల్లో అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఎమోషనలైజ్డ్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు వీటికి సంబంధించిన విషయాల్లో మనకి మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో పంచమంలో ఆయన కేతు సంచారంలో ఉన్నారు. అలాగే ఆ రాశి అధిపతి రవి కూడా ఈ రాశికి సంబంధించి అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, పెట్టుబడికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఈ రాశి మీకు వర్క్లో మీరు చూపించే క్రియేటివిటీకి సంబంధించిన పరమైన విషయాల్లోనూ, వర్క్ అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లోనూ ఇక్కడ కొంచెం వీటి క్వాలిటీ అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి పంచమ స్థానంలో ఉన్న కేతువు ఎక్కువగా మిమ్మల్ని ఫోకస్ పెట్టలేకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఏదో సమ్ డిసాటిస్ఫాక్షన్ ఆన్ యువర్ క్రియేటివిటీ మీరు చేసే వర్క్లో కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో అండ్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కాన్సన్ట్రేటివ్గా ఉండాల్సిన అవసరం మేషరాశి వారికి కనిపిస్తుంది. వారంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో అలాగే షష్టమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్గా ఉంటూ ఉండటం అనేది, కేర్ తీసుకోవడం అనేది ఈ యొక్క మేషరాశి వారికి చెప్పదగిన విషయం. అలాగే ఇక్కడ మీ డైలీ రొటీన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం సడన్ చేంజెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు, మీరు నిత్యం చేసే పనిలో సడన్ చేంజెస్, ఈ పని చేద్దాం అని మీరు ఏదైనా ప్రొఫార్మాగా పెట్టుకున్నా మళ్ళీ వేరే పని ఏదో వచ్చి సో దాని త్రూ అంటే కొంచెం సడన్ చేంజెస్ అనేవి ఈ వారంలో మీరు డైలీ రొటీన్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి సో అంటే ముందుగా ప్లాన్ చేసుకొని మనం ఏదైనా పని చేయడం మంచిదే. కానీ సో ఇక్కడ ఏది ఇంపార్టెంట్ వర్క్ అనేది ముందుగా చేసుకుంటూ వెళ్ళడం అనేది మేషరాశి వారికి వారాంతంలో, శుక్ర శనివారాల్లో మీరు ఈ విషయాల్లో కొంచెం చూసుకుంటే బెటర్. అలాగే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి. జపాకుస్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ రవికి దానం ఇచ్చుకోవటం, పంచమ స్థానంలో ఉన్న కేతు సంచారం కారణంగా సంతానపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. పిల్లల విషయంలో, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించో, వాళ్ళకి సంబంధించిన మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్కి సంబంధించో. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, మంగళవారం పూట ఆయన దర్శనం చేసుకోవడం చాలా మంచిది. కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు మీ రాశ్యాధిపతి. సో ఆయన కూడా, కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ ఇస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేషరాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్, అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ, మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి, ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం, ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే
సో మాకిప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ఇక్కడ మనం చూస్తే ద్వితీయంలో గురుడు, దశమంలో రాహువు, లాభంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ రాశికి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ముఖ్యంగా గమనించదగిన విషయం, ఈ వారం నుంచి మనం చూస్తే కనుక గురు భగవానుడు తిరిగి మిథున రాశిలోకి సంచారం మొదలుపెట్టారు. ఆయన వక్ర స్థితిలో. శని వక్రత్యాగం, శని వక్రం అయితే కంప్లీట్ అయ్యింది. సో ఈ 2 ఫలితాలు మనం మేజర్గా చెప్పుకోదగినవి ఈ వారం మనం చూస్తే కనుక. అలాగే ఇక్కడ చూస్తే మెయిన్గా గురువు గారి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉండటం, ద్వితీయ స్థానం నుంచే చంద్రుని యొక్క సంచారం మొదలవటం, ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించి వీళ్ళకి కొంచెం ఫోకస్ అనేది పెరగటం. కాకపోతే ఏంటంటే కుటుంబ పరంగానో కొన్ని కారణాల రీత్యానో కొంచెం ఫైనాన్షియల్గా డబ్బు సంపాదనకి డబ్బుకి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండవు, కానీ కొన్ని కుటుంబపరమైన కారణాల వల్ల కొంచెం మనం ఆ వచ్చిన డబ్బుని కొంచెం ఖర్చు పెట్టాల్సి, ఎక్స్పెన్సెస్ చేయాల్సి కొన్ని పరిస్థితుల రీత్యా ఉండే ఆస్కారాలు ఈ రాశికి మనకి మెయిన్గా కనిపిస్తున్నాయి. బట్ ఆర్థికపరమైన విషయాల్లో గురువు గారి రీఎంట్రీ ఏదైతే ఉందో మళ్ళీ ధనస్థానంలోకి ఆయన ఇస్తారు. బట్ కొన్ని కుటుంబ పరిస్థితుల రీత్యా కావచ్చు, కొన్ని పరిస్థితుల రీత్యా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఆ ఎక్స్పెన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తృతీయ స్థానంలో సోమ మంగళవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పరాక్రమ స్థానం తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం యోగిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సోమ మంగళవారాల్లో 2 రోజులు కూడా అనుకున్న పనిని మంచి విల్ పవర్తో, మంచి కాన్ఫిడెన్స్తో, పరాక్రమ స్థానంలో ఉన్న చంద్రుని యొక్క సంచారం మంచి స్ట్రాంగ్ మైండ్ కూడా ఇస్తుంది. కాబట్టి చక్కగా మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా మోస్ట్ విల్ పవర్తో ఆ 2 రోజులు కూడా వర్క్ టాస్క్లే కానీ, ప్రొఫెషన్లోనే కానీ, తీసుకున్న ఎనీ వర్క్ కానీ ఆ 2 రోజులు చక్కగా ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాలు చూస్తే అర్ధాష్టమంలో కేతు యొక్క సంచారం, అలాగే చంద్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. కాబట్టి ఈ రాశి వాళ్ళు గృహపరంగా తీసుకునే విషయాల రీత్యా ఏదైనా డెసిషన్స్ విషయంలో కొంచెం ఫోకస్డ్గా ఉండటం అనేది మంచిది. ఈ చంద్రకేతువుల యొక్క సంచారం ఏదైతే బుధ గురువారాల్లో మీకు అర్ధాష్టమంలో జరుగుతూ ఉందో, కాబట్టి గృహపరంగా కానీ, ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో కానీ, తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం ఈ చంద్రకేతువుల యొక్క గోచారం ఉంది. కాబట్టి చతుర్థ స్థానంలో కొంచెం ఆలోచనతో కొంచెం తీసుకోవాల్సిన డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అదే ముఖ్యంగా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అనేది గృహపరమైన విషయాలు, గృహ పరిస్థితులకు సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు ఏదో ఒకటి, వీటికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, సమ్ డిస్టర్బెన్స్ అనేది ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే సప్తమ స్థానంలో రవి, బుధ, శుక్రులు లాంటి గ్రహాలు ఏవి కూడా ఇక్కడ జనరల్గా 7th హౌస్లో యోగించే గ్రహాలు కావు. కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, నూతన వివాహ సంబంధాలు చూసుకునే విషయంలో అయినా, అలాగే వ్యాపార సంబంధిత విషయాల్లో అయినా, అంటే కుటుంబ రీత్యా అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం అందరూ కూడా మంచి అఫెక్షన్తో కలిసి ఉండడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏదో చిన్న పాటి ఈగోయిస్టిక్ గొడవల వల్ల. సో ఇలా కుటుంబంలో ఇలాంటి వాటి విషయంలోనూ, మ్యారిటల్ లైఫ్లో కానీ, వ్యాపారపరమైన విషయాల్లో, ఇలాంటి విషయాల్లో కొంచెం ఈ రవి బుధ శుక్రుల యొక్క సంచారం సప్తమ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఈవెన్ ఆఫీస్లో మీ కొలీగ్స్తో కూడా కావచ్చు, ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విషయంలో
కొంచెం ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి మనం చూస్తే శుక్ర శనివారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి, అలాగే సేమ్ మళ్ళీ ఆ రాశ్యాధిపతి బుధుడు శత్రుక్షేత్రంలో కుజుడింట్లో ఉన్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కొంత అనుకూల ఫలితాలు, మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసాం వ్యాపార పరంగా ఏదో వస్తుంది అనుకుని, బట్ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల అది రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు కొంచెం మనకి తక్కువ ఉంటూ ఉంటాయి. వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా కొంచెం ఎక్కువ ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అదే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా మనకి అష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. టోటల్గా ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే మ్యారీడ్ లైఫ్కి సంబంధించి కావచ్చు, వివాహాది శుభకార్యాలు, వ్యాపార సంబంధిత విషయాల్లో సప్తమ స్థానం అనేది కొంచెం ఇంపాక్ట్ అయింది. కాబట్టి వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం కాన్సన్ట్రేటివ్గా డెసిషన్స్ అనేది తీసుకోవటం అనేది మంచిది. సో కాబట్టి ఈ రాశికి రవి బుధ శుక్రుల యొక్క సంచారం ఏదైతే మెయిన్గా మీకు ఇక్కడ సప్తమ స్థానంలో జరుగుతూ ఉందో, సో ఈ స్థానానికి సంబంధించి మెయిన్గా మీరు శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం చాలా మంచిది. శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం ద్వారా ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వీటి విషయాల్లో పొందగలుగుతారు. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళ ముందు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి, ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం, ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా, సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కొంచెం పర్వాలేదు, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా, ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి రాశి నుంచే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ఆదివారం, బుధ, గురువారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మేజర్గా ఈ వారం నుంచి వచ్చిన చేంజెస్ మనం చూస్తే శని యొక్క వక్రత్యాగం కంప్లీట్ అయింది, శని వక్రం కంప్లీట్ అయింది 10th హౌస్లో. అలాగే గురువు గారు కూడా తిరిగి కర్కాటక నుంచి మళ్ళీ మిథున రాశికి వచ్చారు ఆయన. సో కాబట్టి దిస్ ఈజ్ సోల్ సర్చింగ్ పీరియడ్, ఆత్మ పరిశీలనకి సంబంధించిన వారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం మొదలవటం, అలాగే గురువు గారు కూడా వక్రంలో ఆయన మళ్ళీ తిరిగి రాశిలోనే
ఆయన వక్రాన్ని ప్రారంభించడం. సో చూస్తే ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ జనరల్గా చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా అయితే మీరు వెరీ న్యాచురల్ వేలోనే వచ్చిన ఇష్యూస్ని క్యూర్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో మనకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ రోడ్ కూడా మనకి చెప్పే స్థాయిలో ఉన్నారా ఇప్పుడు అన్న విధంగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ గురువు గారి యొక్క సంచారం రెట్రగ్రేషన్లో మొదలైందో, అలాగే ఎనీ వీక్ రిలేషన్స్ ఎవరితో అయితే మీకు చాలా వరకు కూడా మనకంత ప్రేమ లేకపోయినా ప్రేమ నటిస్తూనో, అవసరం కాబట్టి వాళ్ళతో ఉంటూనో, ఇలాంటి పరిస్థితుల్లో ఏవైతే ఉంటారో, సో అలాంటి వీక్ రిలేషన్స్ చాలా వరకు కూడా ఈ సమయంలో చాలా ఇక కట్ అయిపోయే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్ట్రాంగ్ రిలేషన్స్ మోర్ స్ట్రాంగ్ అన్నమాట. వీక్ రిలేషన్స్ అనేవి చాలా వీక్ అవుతాయి, స్ట్రాంగ్ రిలేషన్స్ మోర్ స్ట్రాంగ్ అవుతాయి. సో దీనివల్ల నిజంగా మన వాళ్ళు ఎవరు, అనవసరంగా మనం ప్రేమ నటిస్తూ కాలం గడుపుతున్నది ఎవరు, ఇలాంటివి మనకి ఎక్కువగా తెలుస్తాయి. సో ఈ విధంగా సోమ మంగళవారాల్లో మనం చూస్తే ధనస్థానంలో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశికి ఉద్యోగపరమైన విషయాల్లో ఏదైతే స్ట్రెస్ చూసారో, ప్రొఫెషన్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో గత 4-5 నెలలుగా ఏదైతే ఎక్కువ రిస్ట్రిక్షనో డిలేనో మీరు ఫేస్ చేస్తున్నారో, అలాంటి సందర్భాల్లో వృత్తి ఉద్యోగాల్లో ఇప్పటివరకు మీరు పడిన ఆ యొక్క ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా సరే కొంత తగ్గుముఖం బట్టే ఆస్కారాలు, అదేవిధంగా కొంత జాబ్లో మీరు ఎదుర్కొన్న స్ట్రెస్ ఏదైతే ఉందో 4 నెలలుగా అది కూడా తగ్గే ఆస్కారాలు, చేసిన వృధా ప్రయత్నాల్లో ఏవైతే మీకు ఇక్కడ కొంతవరకు ఇక్కడ నుంచి కొంచెం అయ్యే పనులు చెప్పండి రా బాబు, ఎందుకు అవ్వనవే, కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం అయ్యే పనులు ఇక్కడి నుంచి చేసే ప్రయత్నాల్లో కొంచెం మీకు రిజల్ట్స్ పురోగతి అనేది కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. బుధ గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా తృతీయంలో కేతు యోగిస్తారు, చంద్రుడు యోగిస్తారు. ఆ రాశి అధిపతి రవి కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. చాలా వరకు విల్ పవర్తో మోర్ కాన్ఫిడెంట్గా పరాక్రమ స్థానంలో ఉన్న కేతు మంచి ధైర్యాన్ని ఇస్తా, అదే రాశ్యాధిపతి రవి షష్టమ స్థానంలో రుణరోగ శత్రు స్థానంలో మీ యొక్క కష్టాలని, శత్రువులని, సమస్యలని దూరం చేయడానికి చాలా వరకు ట్రై చేస్తారు. దిస్ ఈస్ వెరీ గుడ్ టైం. బుధ గురువారాల్లో డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, శత్రు విజయాన్ని పొందడానికి కావచ్చు, శత్రువుల పైన పైచేయి సాధించడానికి కావచ్చు, ఆరోగ్యపరంగా వచ్చేవి కావచ్చు, సమస్యల పరంగా వచ్చే సమస్యలని కూడా దూరం చేసుకోవడానికి బుధ గురువారాల్లో చాలా వరకు కూడా మీకున్న విల్ పవర్ సరిపోతుంది. శుక్ర శనివారాలు చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు ఏదైతే అర్ధాష్టమ సంచారంలో ఉంటూ ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా, అలాగే రాశ్యాధిపతి బుధుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో షష్టమ స్థానంలో జనరల్గా బుధుడు కూడా యోగిస్తారు. సో కాకపోతే ఈ రాశి వాళ్ళకి మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్గా గృహానికి సంబంధించిన విషయాల్లో చిన్న చితగా ఏమైనా రిపేర్లు పరంగా ఇక్కడ కొంచెం ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ సంతానపరమైన విషయాల్లో ఈ యొక్క శుక్రుని యొక్క షష్టమ స్థాన సంచారం, కళత్రకారకుడి షష్టమ స్థానంలో ఉండటం వల్ల సంతానపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం, కళత్రంతో అంటే జీవిత భాగస్వామి భార్య భర్తతో అనవసరంగా గొడవ పడకుండా ఉండటం అనేది ఇక్కడ చెప్పదగిన విషయంగా కనిపిస్తుంది మిథున రాశి వాళ్ళకి. సో సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. కాబట్టి అనవసరంగా కాంట్రాక్ట్స్ విషయాల్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్ అండ్ మీతో కోవర్కర్స్ విషయంలో అనవసరమైన డిస్టర్బెన్సెస్ రాకుండా కూడా కుజుడికి సంబంధించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, ధరణీ గర్భ సంబోధం చదువుకోవడం చాలా మంచిది. అలాగే హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం, శుక్రవారం పూట లక్ష్మీదేవికి అష్టోత్తరంతో పూజ చేసుకోవడం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఆ మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళ ముందు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి పంచమంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ యొక్క వారం ఉంది. వాళ్ళకి సోమ మంగళవారాలు, శుక్ర శనివారాలు ఈ 4 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఈ రాశికి మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఈ వారం మనకు చూస్తే గురువు గారు తిరిగి మళ్ళీ వీళ్ళకి మిథున రాశిలోకి రీఎంటర్ అయ్యారు వక్రస్థితిలో, అది వ్యయస్థానం. శని యొక్క వక్రం కంప్లీట్ అయింది, శని వక్ర త్యాగం, శని కూడా ఆయన రెట్రాగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో కర్కాటక రాశి వాళ్ళకి మనకి సంబంధించి చూస్తే కనుక వ్యయస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఒక శుభగ్రహం వ్యయస్థానంలో ఉంటుందో శుభమూలకమైన వ్యయాన్ని చేయిస్తుంది. సో కాబట్టి అష్టమ స్థానంలో కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది, భాగ్యస్థానంలో శని యొక్క సంచారం కూడా ఉంది. సో అష్టమంలో ఉన్న రాహు కొంచెం వీళ్ళకి 8th హౌస్ ఇస్ ద సమ్ సడన్ చేంజెస్ హౌస్, ఒక రకమైన యాంగ్జైటీ అనేది ఇస్తూ ఉంటాడు రాహు. అలాగే పంచమ స్థానంలో శని కూడా, భాగ్యస్థానంలో శని ఉండటం వల్ల లైఫ్ గ్రోత్లో రావాల్సిన ప్రమోషన్లో ఏవో మనకి ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో గురువు గారు కూడా రెట్రాగ్రేషన్లో ఉండటం వల్ల సో మనకి ఆదాయం తక్కువ ఉంది, ఖర్చులు పెరుగుతున్నాయి అనే ఒక భావన కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపించే ఆస్కారాలు ఈ వారం నుంచి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో దానికి తగ్గట్టే వర్క్ పెరుగుతుంది కొంచెం. సో గురువు గారి యొక్క రెట్రాగ్రేషన్ ఏదైతే ఈ యొక్క వ్యయస్థానంలో జరుగుతూ ఉందో అన్ని వేళ చెడు అంటే అన్ని వేళ చెడు అని కాదు, ఫారెన్ కాంటాక్ట్స్కి సంబంధించి కావచ్చు, ఎస్టాబ్లిషింగ్ ఫారెన్ కాంటాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ బాగా ఇస్తాడు. అదేవిధంగా ఏదైతే తిరిగి ప్రయత్నాలు చేస్తున్నారో అబ్రాడ్కి సంబంధించిన విషయాల్లో మళ్ళీ తిరిగి ప్రయత్నాలు చేసే ఆస్కారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఈ రాశి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి మీ యొక్క ఆదాయానికి మించి రేజ్ అయ్యే ఆస్కారాలుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో
ఈ రాశి వాళ్ళు ఖర్చుల విషయంలో కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. సోమ మంగళవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. సో కొంచెం రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. చంద్రుడు మీ రాశ్యాధిపతి. కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి, కొంచెం విల్ పవర్తో ఉండడానికి, కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు. ఉన్న ప్రాబ్లమ్స్, ఉన్న సమస్యలు ఇందాక మనం చెప్పుకున్నట్టు అవి ఉంటూ ఉంటాయి. కానీ ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బెటర్ ఐడియా వస్తుంది అనే ఒక విధంగా మీకు ఆలోచనల్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి సోమ మంగళవారాలు 2 రోజులు కూడా ట్రై చేస్తారు. బుధ గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి. అలాగే ఆ రాశిలో కేతు ఉన్నారు. ఆ రాశ్యాధిపతి రవి కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి ఇక్కడ పంచమ స్థానంలో, ఆ రాశ్యాధిపతి రవి కూడా పంచమ స్థానంలో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ విషయాల్లో అయితే అనుకూలత చాలా తక్కువగా ఉందని చెప్పాలి. ట్రేడింగ్ కావచ్చు, షేర్స్ కావచ్చు, వీటి విషయాల్లో అనవసరంగా ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఉండి అదే రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉండటం వల్ల రావాల్సిన డబ్బులు అనవసరంగా రాకపోగా ఉన్న వాటిని అనవసరంగా మనం ఏదో ఊహించుకుని పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అలాగే వర్క్ క్వాలిటీ విషయంలో ఇగో ఈ వారానికి ఎంత అవుట్పుట్ ఇచ్చేస్తామని మనం చెప్పొచ్చు, కానీ మనం కాన్ఫిడెంట్గా ఉంటాం. కానీ సో ఎందుకో మరి పరిస్థితులు కూడా కలిసి రావడానికి మనకి అంత పాజిటివ్గా ఉండదు. సో కాబట్టి ఎక్కువ మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా మాట ఇవ్వటం అనేది ఇవ్వకుండా ఉండటం మంచిది. అయితే అక్కడే శుక్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్గా సంతానపరమైన విషయాల్లోనూ, ఇటు కొద్ది విషయాల్లో కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తారు. అంతే సమయంలో మళ్ళీ వెంటనే మీకేదో ఎఫెక్షన్ లోటు ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో పక్క ఇలాగ డ్యూయల్గా మిక్స్డ్గా రిజల్ట్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో మనం చూసే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా. రాశ్యాధిపతి యాక్చువల్గా బుధుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి సంతానపరమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్, ట్రేడింగ్ అండ్ వీటికి సంబంధించిన ప్రొడ్యూసింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలతలు చాలా తక్కువ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకని చెప్పడం. కాబట్టి పంచమ స్థానంలో ఉన్న ఈ దోషాన్ని మనం నివృత్తి చేసుకోవాలంటే పూర్వపుణ్య స్థానంలో సంచరిస్తున్న ట్రాన్సిట్లు ఉన్న గ్రహాలకి ఇష్టదైవారాధన ఎంత ఎక్కువ చేసుకుంటే మీకు అంత మంచిది. కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ ప్రతి గురువారం చక్కగా దానం ఇచ్చుకుంటూ దత్తాత్రేయుడి గుడికి వెళ్ళడం వల్ల గురుడు చేసే ఓవర్ ఎక్స్పెన్సెస్ మీకు పాజిటివ్గా మారే ఆస్కారాలు ఉంటాయి. ఇష్టదైవారాధన, గురువుకి ఈ రకమైన దానాలు ఇచ్చుకుంటూ దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకుంటుంటే కర్కాటక రాశి వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్, అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి, ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం, ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి.
పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, లాభంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురువారం 3 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే చాలా వరకు కూడా సింహరాశికి శని యొక్క వక్రత్యాగం, శని వక్రం కంప్లీట్ అయింది, ఆయన కూడా వక్రస్థితిని వీడారు. అష్టమ స్థానంలో గురువు గారు తిరిగి మళ్ళీ ఆయన అతిచారంతో 10th హౌస్కి వెళ్ళిన ఆయన మళ్ళీ తిరిగి రెట్రాగ్రేషన్లో లాభస్థానంలోకి వచ్చారు. ఇట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ సింహరాశి అని చెప్పాలి. ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే సింహరాశి వాళ్ళకి సంబంధించి జరిగే మంచి ఏదైనా ఒకటి ఉందంటే గురువు గారు తిరిగి మళ్ళీ ఈ యొక్క మాసం నుంచి ఇక్కడ లాభస్థానంలోకి రావడమే. సో చాలా వరకు కూడా మోస్ట్ బెనిఫికబుల్ సిచ్యువేషన్స్ని మీరు ఎత్తుక్కోవడానికి, అంటే ఇన్ కేస్ ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్స్, డిసప్పాయింటెడ్ సిచ్యువేషన్స్ నుంచి మీరు కొంచెం ఉపశమనంగా ఫీల్ అవ్వటానికి, కోలుకోవటానికి గురువుగారి లాభస్థాన సంచారం చాలా వరకు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే గురువుగారి లాభస్థాన సంచారం మీకు ఇక్కడ కనిపిస్తూ ఉందో అలాగే లాభస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ ఉందో తప్పకుండా ఈ వారం నుంచి కూడా సిచ్యువేషన్స్ అరౌండ్ మనకి ఎలా ఉన్నా, అంటే మనం ఎందుకు చెప్తామంటే ఎలా ఉన్నా అనేది అష్టమ స్థానం, అంటే అష్టమంలో ఒక పక్క అష్టమ శని నడుస్తూ ఉంది, ఆయన కూడా రెట్రగ్రేషన్లో ఉన్నారు. 4 నెలలుగా శని యొక్క రెట్రగ్రేషన్ చాలా వరకు కూడా ఆరోగ్యపరంగానో సడన్ ఈవెంట్స్ పరంగానో లేనిపోని తలకాయ నొప్పులను తీసుకొచ్చే ఆస్కారాలు శని. బట్ ఇప్పుడు రెట్రగ్రేషన్ కంప్లీట్ అవటం వల్ల కొంచెం మీరు రిలాక్స్డ్గా గాలి పీల్చుకోగలుగుతారు శని యొక్క వక్రచాగం కంప్లీట్ అవటం వల్ల. సేమ్ టైం గురువు గారు కూడా మీకు లాభస్థానంలోకి రావటం వల్ల ఇటు తలకాయ నొప్పులు తగ్గుతాయి, ఇటు మళ్ళీ కొంచెం ప్రయోజనాత్మకంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రొఫెషనల్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ మనం ఎటు వెళ్తే కొంచెం ప్రాఫిటబుల్గా ఉంటుంది అనే ఒక రకమైన ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ఈ ట్రాన్సిట్ ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది. సోమ, మంగళవారాలు చూస్తే 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఆరోగ్యపరమైన విషయాల్లో అలాగే లోన్స్ పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. వీటి విషయాల్లో కొంచెం ఫోకస్డ్గా ఉంటూ ఉండండి సింహరాశి వాళ్ళు. బుధ, గురువారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉందో ఆ రాశిలో కేతు ఉన్నారు. ఆ రాశిలోనే కేతు ఉంటాం. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ అర్ధాష్టమ రవిదోషం కూడా నడుస్తూ ఉంది. సో ఈ సమయంలో మీరు డొమెస్టికల్ అఫైర్స్కి సంబంధించి కుటుంబ పరిస్థితుల గురించి ఎక్కువ, కుటుంబానికి సంబంధించిన గృహపరమైన విషయాల గురించి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో యు ఆర్ డీప్లీ ఇన్వాల్వింగ్ అబౌట్ యువర్ డొమెస్టికల్ అట్మాస్ఫియర్. గృహ పరిస్థితులకు సంబంధించి, ఇంటికి సంబంధించి, రెనోవేషన్, వాహనాలకు సంబంధించో, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకు సంబంధించో, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించో వీటి మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. రాశిలోనే కేతు యొక్క సంచారం ఉండటం వల్ల కొంచెం బిట్ డౌన్గా ఉంటాయి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాటిని కొంచెం హై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ వారాంతానికి చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అంటే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. అక్కడ బుధుడు, శుక్రుడు ఇద్దరు కూడా చతుర్థ స్థానంలో ఉన్నారు. బుధ శుక్రుల యొక్క యుతి చతుర్థ స్థానంలో బాగానే యోగిస్తుంది. అక్కడ రవి ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమంలో బుధ శుక్రుల యొక్క యుతి ఏదైతే ఉందో న్యూట్రల్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఇక్కడ రవి ఒక పక్క మానసిక ప్రశాంతతను తగ్గిస్తున్న, బుధ శుక్రుల వల్ల మళ్ళీ స్థిరాస్తుల విషయంలోనూ ఈ మానసిక ప్రశాంతత విషయంలోనూ మళ్ళీ మీకు పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి.
ఈ రాశికి మళ్ళీ ఇక్కడ మనం చూస్తే కనుక పంచమ స్థానంలో ఆ రాశి అధిపతి కుజుడి యొక్క సంచారం కూడా పంచమ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి క్యారియింగ్ ఉమెన్స్ సంతానపరమైన విషయాల్లోనూ క్యారియింగ్ ఉమెన్స్ వాటి కొంచెం బెడ్ రెస్ట్గా ఉంటూ కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండడం మంచిది. కాబట్టి ఈ రాశికి మేజర్గా అష్టమ శని యొక్క సంచారం మాత్రం ఎక్కువ మోర్ ఎఫెక్టివ్ కనిపిస్తుంది. కాబట్టి ఈ అష్టమ శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం. అర్ధాష్టమ రవికి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, ఈ రెండూ చేయటం ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ని చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు చంద్రబలం చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి. ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయాన్ని కనుక మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ రాశి వాళ్ళకి శని యొక్క వక్రత్యాగం, శని భగవానుడి వక్రం ముగిసింది. ఆయన ఏదైతే సప్తమ స్థానంలో నన్నటి వరకు రిట్రగ్రెషన్లో ఉన్న ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం, అలాగే చాలా వరకు కూడా గురువు గారు మళ్ళీ తిరిగి అతిచారంలో కర్కాటక రాశి లాభస్థానంలోకి వెళ్ళిన గురువు మళ్ళీ తిరిగి దశమ స్థానంలోకి వచ్చారు. ప్రొఫెషనలైజ్డ్గా సమ్ చేంజెస్ని మీరు గమనించవచ్చు. ప్రొఫెషనలైజ్డ్గా మీకు ఇచ్చిన కొంచెం జరిగిన చిన్నపాటి మీకు కొంచెం పేరు రావడం, పేరుతోనూ కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్తోనే ప్రొఫెషనలైజ్డ్గా వర్క్ అనేది పెరుగుతుంది. సో మేజర్గా ఈ వర్క్ మనం చూసినట్టయితే కనుక కాకపోతే ఏంటంటే ఒక క్లారిటీ లేని వర్క్ని ఫస్ట్ మనం ట్యాకప్ చేస్తే ఎలా ఉంటుందో, సో కొంత కొత్తగా మనం ఏదైనా చేయాలి అంటే అలాంటి స్ట్రెస్ని ఇక్కడ ఫీల్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
ప్రొఫెషనలైజ్డ్గా ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి సమయంగా మనం చెప్పచ్చు. మోర్ ఆఫర్స్ అనేవి మీకు ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి యూటిలైజ్ దిస్ టైం. తప్పకుండా ఈ సమయాన్ని మీరు కనుక సద్వినియోగపరుచుకుంటే ఉద్యోగం రావడానికి కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉంటున్నారు ఆయన ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో మెయిన్గా సంతానపరంగా కానీ, వ్యాపార పరంలో ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ కొంచెం ఈ లవ్ అండ్ అఫెక్షన్కి సంబంధించి చాలా మీరు అభిమానించే వాళ్ళ విషయంలోనే ఒక 4-5 నెలలుగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఆస్కారాలు, అది కుటుంబ రీత్యా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ రీత్యా కావచ్చు, ఎలా అయినా సరే మనకి కనిపిస్తూ ఉంది. శని వక్రత్యాగం కంప్లీట్ అవడం, ఈ యొక్క మాసం నుంచి కూడా శని కొంచెం ఫార్వర్డ్ మోషన్లో ఉండటం వల్ల ఈ గ్రావిటీ అంతా తగ్గుతుంది. డిలే ఆఫ్ బిజినెస్లో గ్రోత్ డిలే అవటం కావచ్చు, మ్యారేజ్ డిలే అవటం కావచ్చు, ఫ్యామిలీలో వచ్చిన ఇలాంటి క్లోజ్ రిలేషన్స్లో వచ్చిన డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇవి కొంచెం కామ్ డౌన్ అవుతాయి, స్లో డౌన్ అవుతాయి. సో గతం కంటే కొంచెం బెటర్గానే కొంచెం తలకాయ నొప్పులు అనేవి తగ్గుతాయని అయితే చెప్పచ్చు. బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో ఆల్రెడీ కేతు ఉన్నారు, చంద్రుడు కూడా ఆ రాశిలో సంచరిస్తున్నారు. ఆ రాశ్యాధిపతి రవి కూడా తృతీయంలో ఉన్నారు. సో ఇక్కడ చేసిన పని మళ్ళీ నచ్చగా మళ్ళీ తిరిగి చేయాల్సి వచ్చే ఆస్కారాలు చాలా వరకు రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. షార్ట్ జర్నీస్లోను, కమ్యూనికేషన్లోను కొంచెం వీళ్ళకి ఎక్కువ అంటే శత్రుక్షేత్రంలో బుధుడు రాశ్యాధిపతి శత్రుక్షేత్రంలో తృతీయ స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి సిబ్లింగ్స్తో అయినా, రిలేటివ్స్తో అయినా వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం చేసిన పనిలో మళ్ళీ పని మొత్తం కంప్లీట్ అయ్యా తిరిగి మళ్ళీ మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం, ఇంకొంచెం పర్ఫెక్షన్ గురించి అన్నట్టు చేసిన పని మళ్ళీ చేసే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. దాని త్రూ ఇక్కడ ఎక్కువగా బుధ గురువారాల్లో టైం వేస్ట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. చంద్రకేతువుల యొక్క సంచారం 1000 స్థానంలో కనిపిస్తుంది కాబట్టి. ఇక శుక్ర శనివారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం ఇందా చెప్పుకున్నట్టు ఆ రాశ్యాధిపతి బుధుడు శత్రుక్షేత్రంలో కుజుడి ఇంట్లో ఉన్నారు. సో కాబట్టి ఏదైనా సరే కొంచెం షార్ట్ జర్నీస్ రీత్యా అండ్ అలాగే డొమెస్టికల్గా ఈ రెండింటి విషయాల్లో కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండే ఆస్కారాలు మనకి కన్యా రాశి వాళ్ళకు ఉన్నాయి. వేణులో కేతు యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి కేజింప ఉలవలు, రంగురంగుల వస్త్రాన్ని మంగళవారం దానం ఇవ్వటం, అలాగే అర్ధాష్టమ కుజదోషం కొంచెం కనిపిస్తుంది వాహనాలు నడిపే విషయంలో, మదర్ హెల్త్ విషయంలో, ప్రాపర్టీస్ కావచ్చు, డొమెస్టికల్గా గృహానికి సంబంధించిన విషయాల్లో అనవసరంగా డిస్టర్బెన్సెస్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మంగళవారం పూట చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం, ఈ రెండు చేయటం వల్ల కుజకేతువుల యొక్క దోషం కొంచెం మీకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. పలాస పుష్ప శంకాసం, ధరణీ గర్భ సంభూతం, 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ఆ మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు, ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని
ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ని చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే సో మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు. సో మొత్తానికి మళ్ళీ తులారాశి వాళ్ళకి 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 9, 10, 11, 12 స్థానాల మీదకి చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది 4 రోజులు ఈ వారం. అంటే మొత్తంగా వెరసి ఈ రాశి వాళ్ళకి 7 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. తులారాశి వాళ్ళకి మెయిన్గా చెప్పుకోదగింది ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఈ వారం మనం చూసినట్టయితే శని యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం, అలాగే గురువు గారు కూడా అతిచారంలో కర్కాటక రాశిలోకి దశమ స్థానంలోకి వెళ్ళిన గురుడు మళ్ళీ తిరిగి భాగ్యస్థానంలోకి రావటం. సో కాబట్టి దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ తులారాశి వాళ్ళకి. ప్రమోషన్స్కి గురించి చూస్తున్న వాళ్ళకి కావచ్చు, జాబ్లో ఇంకొంచెం బెటర్గా పొజిషన్కి వెళ్ళడానికి సంబంధించి కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, అలాగే ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు గురువు గారు మళ్ళీ ఇవ్వడానికి ఆయన తిరిగి వచ్చారని అనుకోవాలి. బట్ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే వారం ప్రారంభం 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం, లాంగ్ జర్నీ కానీ షార్ట్ జర్నీస్ కానీ వారం ప్రారంభంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అది ఏ కారణం చేతైనా కావచ్చు. అలాగే శని యొక్క వక్రత్యాగం కూడా కంప్లీట్ అవ్వటం వల్ల ఎక్సీడెడ్గా తీసుకున్న రుణాల వల్ల కావచ్చు, ఇలా ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, డొమెస్టికల్ అట్మాస్ఫియర్లో స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలకు సంబంధించి కావచ్చు, కొన్ని ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో గత 4 నెలలుగా ఏదైనా కొంచెం మీకు ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్టయితే కనుక తప్పకుండా శని యొక్క వక్రత్యాగం కూడా కంప్లీట్ అవటం వల్ల ఆ యొక్క స్ట్రెస్ కూడా మీకు తగ్గే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి ఈ వారం నుంచి. కాబట్టి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక లైఫ్ గ్రోత్కి సంబంధించి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, హైయర్ లెర్నింగ్ స్కిల్స్ ఇంకా కొంచెం జీవితానికి ఉపయోగపడే అనేకమైన కొంచెం డెవలప్డ్ ఏమైనా ఫర్దర్గా ఇది చదివితే ఇంకా బాగుంటుంది మనకి అనుకున్న వాటి విషయాల్లో కూడా మీరు ఎక్కువ మక్కువ చూపించటం, అటువైపు వెళ్ళటం కనిపిస్తుంది. సోమ మంగళవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి ప్రొఫెషనలైజ్డ్గా కూడా సోమ మంగళవారాల్లో 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం జనరల్గానే అనుకూలిస్తుంది. ప్రొఫెషనలైజ్డ్గా కూడా చాలా వరకు సోమ మంగళవారాల్లో కొంచెం బెటర్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే లక్ అండ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో గురువు గారి యొక్క సంచారం కూడా అనుకూలిస్తుంది కాబట్టి జాబ్ సర్చింగ్కి సంబంధించి కానీ జాబ్కి సంబంధించి కానీ ఎవరైనా చూస్తూ ఉన్నా ఈ సమయంలో తప్పకుండా ట్రై చేసుకోండి. మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి మీకు వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే బుధ గురువారాల్లో మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో ఈ రాశి వాళ్ళకి కేతువు తప్పకుండా లాంగ్ రన్కి వీళ్ళకి యోగిస్తారనే చెప్పుకోవాలి. సో చుట్టుపక్కల పరిస్థితులు టీంలో ఏం జరుగుతున్నా వీళ్ళకి మాత్రం సేఫ్ సైడ్గానే ఉంటుంటారు. సో ఏదో విధంగా ముందుకు నెట్టుకుని వెళ్తూ ఉంటారు మొత్తానికి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కానీ ఆ రాశ్యాధిపతి రవి మాత్రం ఈ రాశికి ద్వితీయంలో ఉన్నారు. కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కావచ్చు, కుటుంబ రీత్యా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ చిన్నపాటి సమస్యలు కనిపిస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం బుధ శుక్రుల యొక్క సంచారం కూడా ద్వితీయంలో ఉంది కాబట్టి రవి ఫైనాన్షియల్ డ్రైనెస్ క్రియేట్ చేస్తున్నా. సో మళ్ళీ బుధుడు శుక్రుడు తప్పకుండా మళ్ళీ ఎంత ఖర్చు పెట్టామో అంత సంపాదించుకోవడానికి మళ్ళీ ఇద్దరు కూడా కోఆపరేట్ చేస్తారు.
శుక్ర శనివారాలు వారాంతంలో మనం చూస్తే ఈ రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశికి ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో ఏదైనా ఈ రాశికి మెయిన్గా ఈ శుక్ర శనివారాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లోనూ సమ్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. సమ్ టెన్స్డ్ ఫీలింగ్, ఒక పని అయ్యేదాకా ఎలా టెన్షన్ ఉంటుందో అలాంటి టెన్స్డ్ ఫీలింగ్ శుక్ర శనివారాల్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఒక్క రవి యొక్క దోషం మాత్రమే మేజర్గా మనకు కనిపిస్తూ ఉంది. పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడు కూడా మంచి విల్ పవర్ని ఇస్తూ ఉన్నాడు. చేసే పనిలో వ్యాపారపరంగా కావచ్చు, అన్నిటి పరంగా కూడా త్రూ యువర్ విల్ పవర్ మీ యొక్క ఇనీషియేషన్ చేయగలను అనే ఒక రకమైన దృక్పథం మీరు ముందుకెళ్ళటం వల్ల చక్కగా దాని త్రూ మీరు ఎక్కువ లాభపడే ఆస్కారాలు ఉన్నాయి. రవి యొక్క సంచారం ఒకటి మాత్రమే మనకి కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంటాం. అలాగే పంచమంలో ఉన్న రాహు, అటు రాహుకి అర్ధకాయ మహావీరం చదువుకోండి. రవికి జపాకుసుమ సంకాసం చేసుకోవటం, వాక్ స్థానంలోనే రవి ఉన్నారు కాబట్టి తప్పకుండా రవికి సంబంధించి జపాకుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది. కుదిరితే కేజింపావు కందులు, ఒక కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇవ్వటం వల్ల రవి యొక్క దోషం కూడా తగ్గించుకోవచ్చు. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ని చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్న వాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్తాం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి రాశిలో శుక్రుడి యొక్క సంచారం, దశమంలో కేతువు యొక్క సంచారం, 2 గ్రహాల యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి జనరల్గా యోగిస్తుంది. 8, 9, 10, 11 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి బుధ, గురు, శుక్ర, శని వారాంతం 4 రోజులు కూడా రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి మనం వస్తే కనుక శని యొక్క వక్రత్యాగం, శని ఇక్కడ రెట్రాగ్రేషన్ కంప్లీట్ చేశారు, వక్రం కంప్లీట్ చేశారు. మేజర్గా పంచమ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకున్న పనుల్లో, సంతానపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు అనుకున్న పనుల్లో మీకు ఇష్టమైన వాళ్ళకి, నచ్చిన వాళ్ళకి, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకే కష్టాలు రావడం మెయిన్గా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గత 4-5 నెలలుగా అనవసరంగా ఏదో వీళ్ళ వల్ల ఏదైనా పని అవుతుంది అనుకుని తిరిగి, అదే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనో
వేటి విషయాల్లోనో చాలా వరకు కలిసి రాని దాని గురించి మనం వెంటబడి సంతానపరమైన విషయాల్లో కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఉన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కొంచెం కామ్ డౌన్ అవుతాయి, కొంచెం స్లో డౌన్ అవుతాయి ఈ రాశి వాళ్ళకి. అయితే గురువు గారు కూడా తిరిగి మళ్ళీ అతిచారంతో కర్కాటకంలోకి వచ్చిన గురు భగవానుడు భాగ్యస్థానంలోకి వచ్చారు, మళ్ళీ తిరిగి ఆయన అష్టమ స్థానంలోకి వెళ్ళారు. అతిచారంతోనే వచ్చారు ఆయన. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మళ్ళీ చంద్రుడు కూడా అష్టమ స్థానం నుంచి మొదలవటం, ఏవో సమ్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి. ఏదో ఒక తెలియని యాంగ్జైటీ, టెన్స్ అనేది ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. సంతానపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాల్లో నమ్మి మోసపోకుండా ఉండటం అనేది చాలా ఇక్కడ చెప్పదగిన విషయంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చంద్రాష్టమ దోషంతో పాటుగా ఈ వారం మొదలవుతుంది కాబట్టి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కూడా కొంచెం కేర్ తీసుకోండి. సోమ మంగళవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యస్థానంలో ఇక్కడ చంద్రుడు ఉండటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఎనీ లాంగ్ జర్నీస్, సమ్ మూమెంట్స్, లేకపోతే ఒక ఈ వారంలో సమ్ స్ట్రెస్ అనేది ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది సోమ మంగళవారాల్లో మెయిన్గా. బుధ గురువారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇంత ప్రెషర్ ఏంట్రా బాబు, డైరెక్ట్గా వర్క్ వీడే అడిగాడు నన్ను వచ్చి అంటే మన పైన వాళ్ళే కాదు, ఎవరైతే బాగా ఇన్ఫ్లుయెన్స్డ్గా మన నెత్తి మీద కూర్చునేవాడు ఉంటాడో వాడి త్రూ డైరెక్ట్ బాసే నాకు ఈ పని అవ్వాలని మన పక్కన కూర్చుంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో అలాంటి స్ట్రెస్ని వీళ్ళ చేసే పనిలో ఎదుర్కొనే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అనేకమైన ఆలోచనలు బుధ గురువారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఎంత స్ట్రెస్ ఉన్నా, స్ట్రెయిన్ ఉన్నా, బాస్ ప్రెషర్ ఉన్నా ఇది తాత్కాలికం, ట్రాన్సిట్లో వచ్చింది, కళ్ళు మూసుకుంటే సరిపోద్ది ప్రస్తుతానికి అనుకున్నట్టు ముందుకెళ్తే ఉద్యోగపరమైన విషయాలు ఏ ఇబ్బందులు ఉండవు. శుక్ర శనివారాల్లో మనం చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నాయి రాశి వాళ్ళకి. లాభంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కూడా ఆ రాశి అధిపతి బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నారు. సో చాలా వరకు వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీడు మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఏంటో నా యాటిట్యూడ్కి వీడికి అసలు సింక్ అవ్వట్లా ఏంటి ఈ మధ్య అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. కానీ లాభం రావాలంటే, ప్రాఫిట్ రావాలంటే ఇలాంటి వాళ్ళని భరించాలి అన్నట్టు ఉంటాయి సిచ్యువేషన్స్. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా అష్టమ గురుదోషం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ గురువారం పూట దత్తాత్రేయునికి చక్కగా ఆయనకి దర్శనం చేసుకుని దానాలు ఇచ్చుకోవటం చాలా మంచిది. దేవానాంచారు శ్రీనాంచారు గురుని అవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ గురుబలం పెంచుకోండి. రాశిలోనే రవి బుధుల యొక్క సంచారం ఉండటం, మళ్ళీ ఆ రాశాధిపతి కుజుడు కూడా ద్వితీయ స్థానంలో ఉంటూ ఉన్నారు. ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ కొంచెం మీ యొక్క ప్రెషర్ని, స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్, అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు, ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది.
సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ని చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే సో మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్న వాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. ధనురాశి వాళ్ళకి చూద్దాం. ధనురాశి వాళ్ళకి తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, అలాగే వ్యయంలో శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది ధనురాశి వాళ్ళకి. సో ఈ రాశికి మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఈ వారం నుంచి మనం చూసినట్టయితే కనుక ఏదైతే శని యొక్క వక్రత్యాగం, శని యొక్క రెట్రోగ్రేషన్ కంప్లీట్ అయ్యింది, వక్రం ముగిసింది. అలాగే గురువు గారు కూడా అతిచారంలో వచ్చిన గురుడు మళ్ళీ తిరిగి మిథున రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. సో ఈ రెండు కూడా ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్. రెండు కూడా వీళ్ళకి చాలా ఉపయోగపడేవే. ఎందుకంటే అర్ధాష్టమంలో ఉన్న శని యొక్క సంచారం ఎప్పుడైతే వక్రంలో ఉందో చాలా ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ అనవసరంగా చాలా వరకు కూడా ఒక రకమైన ఎమోషనలైజ్డ్గా ఫీల్ అయ్యి కొంచెం మనసుకి తీసేసుకుంటూ ఉంటారు. సో 4 నెలలుగా మనసుని ఎక్కువ ఇబ్బంది పెట్టేవి కానీ మీ యొక్క హ్యాపీనెస్ని తగ్గించే సిచ్యువేషన్స్ని కానీ కొంచెం మీరు ఫేస్ చేస్తూ ముందుకు రావడం, అది ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కావచ్చు, ప్రాపర్టీస్ రీత్యా మీరు తీసుకునే డెసిషన్స్ రీత్యా కావచ్చు, డొమెస్టికల్గా కుటుంబ వాతావరణానికి సంబంధించిన గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో కొంచెం తగ్గుముఖం బట్టే ఆస్కారాలు ఇక్కడ ఈ వారం నుంచి ఉన్నాయి. అతిచారంలో అష్టమంలోకి వెళ్ళిన గురుడు మళ్ళీ తిరిగి సప్తమ స్థానంలోకి వచ్చారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ రీఎంట్రీ ఆఫ్ గురు అని చెప్పచ్చు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారో, వ్యాపారంలో కొత్త ఆలోచనలు చేసే వాళ్ళు ఉంటారో, డెఫినెట్గా సమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ కాంట్రాక్ట్స్ అండ్ కొంచెం మంచి వ్యక్తుల పరిచయాలు కావచ్చు ఈ సమయంలో. ఇలాంటి వాటి గురించి చూసే వాటి విషయంలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా అక్కడ మెయిన్ మనం చూస్తే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, శుక్ర, శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. సప్తమ స్థానం నుంచి ఏదైతే చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా రిట్రగ్రేషన్లో గురువు గారు మళ్ళీ ఇక్కడ వచ్చి ఉన్నారు. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కొంచెం వ్యయ స్థానంలో ఉన్నారు. వ్యాపార పరంగా ప్రజెంట్ ఇప్పుడు తీసుకునే డెసిషన్లో ఉన్నట్టుండి ఏ ఇంప్లిమెంటేషన్స్ చేయొద్దు, కొంచెం ఎక్స్పీరియన్స్తో కొంచెం ఆలోచనతో చేసుకుంటూ ముందుకెళ్తే గురువుగారు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం వ్యాపారపరమైన విషయాల్లోనూ ఉద్యోగపరమైన విషయాల్లో కూడా ఎదుటి వాళ్ళ అనుకూలత కొంతమందిని మనం ప్రస్తుతానికి నమ్మలేము, చూద్దాం ఇంకొంచెం బెటర్ పార్ట్నర్షిప్, కొంచెం బెటర్గా మనకి ఏదన్నా ఇంకెవరితోనైనా మంచి అసోసియేషన్ కుదురుతుందేమో అనే విధంగా మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కూడా అంతే. సో డెఫినెట్గా కొంచెం బెటర్గా ఉండే ఆస్కారాలు గురుడు ఇస్తాడు. కానీ ఆ రాశ్యాధిపతి బుధుడి యొక్క స్థితి అక్కడ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల వ్యాపారపరమైన ఉద్యోగపరమైన విషయాల్లో ఎదుటి వాళ్ళ అనుకూలత కొంచెం ప్రజెంట్ తక్కువగా ఉండటం వల్ల మీకు రావాల్సిన లాభం కంటే ప్రాఫిట్ కంటే కొంచెం తక్కువ రావటం, వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్ ఉండటం మనం గమనించవచ్చు. ఎందుకంటే వ్యయస్థానంలో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల ప్రొఫెషనలైజ్డ్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో ధనురాశి వాళ్ళు జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వీళ్ళకి ఉంటాయి. సోమ మంగళవారాల్లో అష్టమ స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఈ 2 రోజులు కూడా. సో ఇక్కడ గృహపరమైన విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ కొంచెం అవుతున్న ఖర్చుల విషయాల్లోనూ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం టెన్స్ ఫీలింగ్ అనేది కొంచెం ఉంటూ ఉంటాం. ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ 2 రోజులు కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం అనేది మంచిది. బుధ గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం, భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తుంది. అలాగే రాశ్యాధిపతి రవి కూడా ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్నారు. సో ఇప్పుడైతే మరి ఓవర్ ఎక్స్పెన్సెస్ అనేవి
బుధ గురువారాల్లో కానీ ఈ వారంలో కానీ కనిపిస్తూ ఉన్నాయి. సో టేక్ కేర్ అబౌట్ దిస్ ఓవర్ ఎక్స్పెన్సెస్. భాగ్యాధిపతి రవి ఎప్పుడైతే అక్కడ జనరల్గా మీకు రవి యొక్క సంచారం ఏలో ఉండడం కావచ్చు, ఆ రాశిలో కేతు ఉండడం కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ రీత్యా పెట్టుకున్న ఆలోచనల్లోనూ లేకపోతే కొన్ని విషయాల రీత్యా మీకు ఇక్కడ ఓవర్ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారం వాటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవటం, ఫాదర్కి సంబంధించి నాన్నగారికి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు. సో వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. శుక్ర శనివారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఎప్పుడైతే ఈ రాశికి వ్యయ స్థాన సంచారంలో ఉన్నారో, సో కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ అయ్యేటికి కొంచెం ఎక్కువ మోర్ స్ట్రెయిన్ని ఒకదాని తర్వాత ఒకటి రెస్ట్ లేకుండా ఏంటి వర్క్ నాకు అన్నట్టుగా అక్కడ ఆదాయం లేదు, స్ట్రెయిన్ ఎక్కువ అన్నట్టు పరిస్థితులు ఉంటుంటాయి కదా. ఎప్పుడైతే బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడో ఇలాంటివి కొంచెం కనిపిస్తూ ఉంటాయి. బట్ ఓకే, ఇది ట్రాన్సిటల్లో వచ్చిందే, గోచారపరంగా వచ్చిందే, కొంచెం మనం పాసింగ్ క్లౌడ్, కొంచెం మనం దాన్ని బేర్ చేస్తే వెళ్ళిపోతుంది ఈ స్ట్రెస్ అనుకుని కొంచెం చూసి చూడనట్టుగా, కానీ వర్క్లో కాన్సన్ట్రేటివ్గా ఉంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. ఇవి చేయటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో కాబట్టి రవికి కంపల్సరీగా భాగ్యాధిపతి అయిన రవి ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నారు. కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్, ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం మంచిది. జపాకుసుమ సంకాసం, రవి ద్వాదశనామాలు చదువుకోవడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. ఈ రెండూ చేయటం వల్ల ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేది ధనురాశి వాళ్ళకు ఉంటాయి ఈ వారం. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి, ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం, ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ని చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే సో మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్న వాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశికి తృతీయంలో శని, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా చంద్రబలం రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే
శని యొక్క వక్రత్యాగం, శని యొక్క రెట్రగ్రేషన్ కంప్లీట్ అయింది. గురువుగారు అతిచారంతో కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ ఆయన తిరిగి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, 6th హౌస్లోకి. సో ఇక్కడ 7వ స్థానం నుంచి మళ్ళీ తిరిగి గురువుగారు 6th హౌస్లోకి రావటం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి రుణపరమైన విషయాల్లో, లోన్స్, అప్పులకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఈ సమయంలో మీరు తీసుకునే డెసిషన్స్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇక్కడ గురువుగారు మళ్ళీ తిరిగి 6th హౌస్లో ఏదో రెట్రగ్రేషన్లో ఎంటర్ అవుతున్నారు కాబట్టి గతంలో ఏదన్నా ఇన్కేస్ హెల్త్ ఇంపాక్టివ్ ఇష్యూస్ ఉంటే కనుక మళ్ళీ అవి తిరిగి మళ్ళీ అలాంటి హెల్త్ ఇంపాక్ట్స్ మళ్ళీ కొంచెం తిరిగి కొంచెం అవి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి వాటి విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవటం. ఎక్కువగా ఈ రాశి వాళ్ళు త్రూ యువర్ ఈగోయిజం, మీ యొక్క అహంతో చాలా వరకు కూడా లేనిపోని కన్ఫ్లిక్ట్స్ అనేవి ఇక్కడ కొని తెచ్చుకునే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు లేనిపోని లిటిగేషన్స్కి సంబంధించి, అంటే వివాదం మనం ఇక్కడితో వదిలేస్తే ఇక్కడితో అయిపోద్ది, కానీ ఎంతవరకు పెంచుకుంటూ వెళ్తే అంతవరకు పెరిగే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ వివాదాస్పద పరమైన విషయాల్లోనూ, లిటిగేషన్స్ పరమైన విషయాల్లో గ్రావిటీని పెంచుకోకుండా ఉండటం అనేది. రుణరోగ శత్రుస్థానంలో గురువుగారు ఎక్స్పాన్షన్తో వక్రించుకుంటూ వస్తున్నారు కాబట్టి సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కొన్ని వాటికి సంబంధించి వాటిని సెటిల్ చేసుకునే ఆస్కారాలు, అవి లాంగ్ రన్గా ఉన్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లాంగ్ రన్గా ఉన్న ఎనిమిటీ కావచ్చు. బట్ జూపిటర్ ఈసే సత్వగుణం ఆయన, కాబట్టి ఎటువంటి కన్ఫ్లిక్ట్ అయిన వివాదాన్ని ఆయన త్రూ హిజ్ నాలెడ్జ్ ద్వారా, సాత్వికమైన పద్ధతి ద్వారా, మంచి మాటలతోనే చెప్పి దాని సమస్యకు పోయేటట్టు చేస్తూ ఉంటాడు. అలాగే అనవసరమైన తిరుగుడు, వృధా ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో, కమ్యూనికేషన్లో లోపాల వల్ల వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతవరకు ఇక్కడ మీకు సెటరేట్ అవ్వడం అనేది మనం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మనం గుర్తించదగిన విషయంగా మనకి తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ మకర రాశికి మెయిన్గా 6, 7, 8, 9 స్థానాల్లో ముఖ్యంగా ఈ యొక్క గోచారం జరుగుతూ ఉంది కాబట్టి చంద్రుని యొక్క గోచారం, సోమ మంగళవారాల్లో 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 7మంలో శని జనరల్గా చంద్రుడు జనరల్గానే యోగిస్తారు పర్వాలా. సో కాబట్టి 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సోమ మంగళవారాల్లో మంచి అనుకూలమైన ఫలితాన్ని రాశి వాళ్ళకి ఇస్తూ ఉంది. అండ్ అలాగే కొంచెం వివేకంతో కనుక మీరు ప్రయత్నించినట్టయితే కోర్టు కేసెస్ విషయాల్లో అయినా, కన్ఫ్లిక్ట్ పరమైన విషయాల్లో అయినా కొంచెం లాభాన్ని, ప్రాఫిట్ని మీరు చూసే ఆస్కారాలు ఉన్నాయి. త్రూ ఏ లిటిగేషన్, త్రూ ఏ కన్ఫ్లిక్ట్ వచ్చిన సమస్య, ప్రాబ్లం వల్ల మీరు కొంచెం బెనిఫిట్ పొందే ఆస్కారాలు కూడా మకర రాశి వాళ్ళకి సూచిస్తూ ఉంది. బుధ గురువారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలను కొంచెం సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కూడా కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. అయితే కొంచెం ఎంత టెన్స్ ఉన్నా చివరికి మొత్తానికి అమ్మ పోన్లేరా బాబు, పని మాత్రం మనకి ఫేవర్గానే అయ్యింది అనుకునే విధంగా బుధ గురువారాల టెన్స్ ఉన్నా కూడా కొంచెం చివరికి ఈ రకమైన ఫీలింగ్ మాత్రం కలిగే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యస్థానంలో చంద్రుడి సంచారం ఉండటం, ఆ రాశి బుధుడు కూడా ఈ రాశికి మళ్ళీ తిరిగి లాభస్థానంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే బుధుడు ఇక్కడ శత్రుక్షేత్రంలో ఈ రాశి వాళ్ళకి గోచారంలో ఉంటూ ఉన్నారో చాలా వరకు కూడా కొంచెం కష్టం తర్వాత కానీ, ఆఫ్టర్ ఏ పుట్టింగ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ తర్వాత కానీ మాత్రమే మీకు కొంచెం ప్రాఫిట్ పరంగా, గెయిన్ పరంగా కానీ కొంచెం ఉపయోగకరంగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి మకర రాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినట్టయితే కనుక గురువు గారి యొక్క 6వ స్థాన సంచారం మాత్రమే మోర్ ఎఫెక్టివ్గా ఇక్కడ వీళ్ళకి ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్. మనరదా బాగానే ఉన్నారు, మళ్ళీ ఏమైంది వీళ్ళు అనవసరంగా, మనరదాగా పర్వాలేదు కొంచెం నీకు నేను ఉన్నా అన్నారు, మళ్ళీ ఎంతలోనే వీళ్ళు ఈ టర్న్ తీసుకున్నారు అన్నట్టుగా ఉంటుంది పొజిషను. సో కాబట్టి ఎవరిని నమ్మకుండా జాగ్రత్తగా మీ అంతగా మీరు ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి దేవానాంచ ఋషినంచ గురునవకర శాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం, కొంచెం ఉడికిచ్చిన శనగలు గురువారం పూట ఆ దత్తాత్రేయుడి దేవాలయంలో ప్రసాదంగా పంచడం, ఇలాంటివి చేయటం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. అంటున్నా ఈ రాశి వాళ్ళకి గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే కుజుడు కూడా 10వ స్థాన సంచారంలో ఉన్నారు.
సో కాబట్టి చాలా కష్టపడి లాభాన్నో ప్రాఫిట్‌నో మీరు పొందుతారు. సో కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఉన్న పరిస్థితుల రీత్యా మళ్ళీ ఎక్స్‌పెన్స్ కూడా చేయాల్సొచ్చే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి కొంచెం కాన్సంట్రేటివ్‌గా ప్రణాళిక చేసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో అయినా, వ్యాపార పరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా సరే కొంచెం మీకు బెటర్‌గానే ట్రాన్సిట్ ఉంది. బట్ ఈ గురుడు షష్టమ స్థాన సంచారం, కుజుడి యొక్క వ్యయ స్థాన సంచారం రెండింటిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే మకర రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తూ చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే 5, 6, 7, 8 స్థానాల మీదుగా కుంభరాశి వారికి చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వెరసి 5 గ్రహాల యొక్క అనుకూలత మీకు ఉన్నట్టే. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో తప్పకుండా మీరు చేసే కార్యక్రమాల్లో కాన్సన్ట్రేటివ్గా మంచి శ్రద్ధ పెట్టి దాని మీద అఫెక్షన్తో, ప్రేమతో, కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేస్తే తప్పకుండా పని నెరవేరుతుంది. దానికి ఇక్కడ మేజర్ ట్రాన్సిట్లో కలిసి వస్తున్న గ్రహం గురుడు. మొన్నటి వరకు అతిచారంతో కర్కాటకంలోకి షష్టమంలోకి వెళ్ళిన గురుడు సడన్ ట్రాన్స్ఫర్మేషన్, అప్పటి వరకు బాగా ఉన్నది ఏదో ఒక లేనిపోయిన డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోద్ది. గత నెలగా మళ్ళీ తిరిగి గురువు గారు పంచమ స్థానంలోకి ప్రవేశించడం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ బెస్ట్ టైం అని చెప్పాలి ఫర్ సర్చింగ్ ఏ గుడ్ ఆఫర్ అండ్ మీ టాలెంట్ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు ఒక మంచి హైక్తో మనం వెళ్తే బాగుంటుంది అనుకున్నా, అండ్ శాలరీ పరంగా ఇంక్రిమెంట్స్ కలిసి రావాలన్నా, అంటే ఇప్పటికిప్పుడే మిరాకిల్ జరుగుద్దని కాదు కానీ తప్పకుండా డెఫినెట్గా గురువు గారు అది ఇవ్వడానికి మళ్ళీ తిరిగి పంచమ స్థానంలోకి వచ్చారు. సంతాన పరంగా మంచి జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇంకా అలాగే మీ యొక్క సంతానం అభివృద్ధి చెందడానికి కూడా ఈ సమయం ఇంకా అనుకూలిస్తుంది.
గురువు గారి యొక్క సంచారం. ఎప్పుడైతే తిరిగి ఆయన పంచమ స్థానంలోకి వచ్చారో శని కూడా రెట్రాగ్రేషన్, ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఎండింగ్లో ఉంది, రెట్రాగ్రేషన్ కూడా ముగిసింది ఇప్పుడు. సో గత 4 నెలలుగా ఫైనాన్షియల్గా ఏదో రచ్చ, రావాల్సిన డబ్బులు డిలే, అనవసరమైన ఎక్స్పెన్సెస్, కుటుంబ పరంగా ఇబ్బందులు, కొంచెం ఆరోగ్య సమస్యలు ఇట్లా నడుస్తూ ఉంటాయి. ఈ గ్రావిటీస్ అని కూడా ఇప్పుడు తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వెరసి ఇక్కడ ధనపరమైన నష్టము తగ్గటం, పంచమంలో గురువు గారి సంచారం రావటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గి కొంచెం పుంజుకోగలుగుతారు. అలాగే దశమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా ఉంది, బుధుడి యొక్క సంచారం కూడా ఉంది. రవి బుధులు ఇద్దరూ యోగిస్తారు. పైగా ఈ రాశికి సోమ మంగళవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. రుణరోగ శత్రుస్థానంలో సీజనల్గా వచ్చిన చిన్నపాటి డిసీజెస్ ఉంటే ఈ 2 రోజులు వాటిని కూడా అధిగమిస్తారు. బుధ గురువారాల్లో చూస్తే కనుక ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి లైఫ్ పార్ట్నర్, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, లైఫ్ పార్ట్నర్ విషయంలో అయినా, వ్యాపారంలో ఎంచుకునే బిజినెస్ పార్ట్నర్షిప్ విషయంలో అయినా, వ్యాపారంలో తీసుకునే డెసిషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది చాలా అవసరం. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారు. అలాగే బుధుడు కూడా ఈ రాశికి దశమ స్థానం సంచారంలో ఉన్నారు. ఏదైతే బుధుడి యొక్క సంచారం ఈ రాశికి ఇక్కడ మెయిన్గా దశమ స్థానంలో జరుగుతుందో, చంద్రుడు శుక్ర శనివారాల్లో లాస్ట్ పెండింగ్ వర్క్ దాకా చివరి దాకా పెట్టుకోకుండా జనరల్గా చక్కగా ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటాం, మంచి డిసిప్లైన్డ్గా మీరు ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ బట్ సమ్ టెన్స్ అనేది, స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తాడు. ఆరోగ్యపరంగా కొంచెం శుక్ర శనివారాల్లో కొంచెం నలతగుండే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఎనీవే అక్కడ రవి సంచారం బాగుంది, బుధుడి యొక్క సంచారం కూడా బాగుంది. కాబట్టి ఈ రాశికి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మోర్ కాన్సన్ట్రేటివ్గా, ఎలా కాదు మనం ఉద్యోగం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, కరెక్ట్గా మనకి నచ్చిన పని వచ్చింది, ఈ టైంలో మాత్రం మనం నిరూపించుకోవాలనే విధంగా ముందుకెళ్తారు. అది మీకు చాలా ఫేవర్ అవుతుంది. ద సేమ్ టైం ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా మిత్రక్షేత్రంలో ధనురాశిలో లాభస్థానంలో ఉన్నారు. ప్రొఫెషనలైజ్డ్గా మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే, ఎంత దృష్టి పెడితే అది మీకు అంత గుర్తింపుని, అంత లాభాన్ని తెచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి ఎత్తుక్కునే వాళ్ళకి 100% జాబ్స్ వచ్చే ఆస్కారాలు ఈ సమయంలో కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి చక్కగా ఆ విధంగా ముందుకెళ్ళండి, ఇంకా మంచి జరుగుతుంది. సో ఈ రాశికి మనం చూస్తే ఏలినాటి శని ఎండింగ్ ఫేజ్ ఒకటి మాత్రమే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి శనికి సంబంధించి తప్పకుండా నీలాంజన సమాభాసం చదువుకుంటూ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ముందుకెళ్ళండి, చాలా మంచిదే. సో సప్తమంలో కేతు ఉన్నారు. పలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయటం, శనివారం కూడా చేయటం, ఈ 2 చేయటం వల్ల కళత్ర దోషాలు అనేవి, బిజినెస్లో అన్సడన్ ఎనీ మనకు తెలియని నెగిటివ్స్ అనేవి కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్, అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి, ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే
సో మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్న వాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు. సో ఇక్కడ 2 గ్రహాల యొక్క అనుకూలత యోగిస్తుంది. ఒక రకంగా దశమంలో కుజుడు కూడా పర్వాలేదు. సో అలాగే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఈ వారం చూసినట్టయితే కనుక మనం మేజర్గా రాశిలో ఉన్న శని యొక్క వక్రం ముగిసింది. అలాగే గురువు గారు కూడా అతిచారంతో పంచమంలోకి వెళ్ళిన గురుడు మళ్ళీ తిరిగి చతుర్థ స్థానంలోకి వచ్చారు. సో ఇక్కడ చూస్తే రాశిలో ఉన్న శని ఒక రకమైన స్ట్రెస్ని ఇస్తాడు, చాలా వరకు కూడా ఒక ఇరిటేషన్ని కలుగజేస్తాడు. అలాగే ఇక రాశిలో శని యొక్క సంచారం ఎప్పుడైతే నెమ్మదిగా వక్రత్యాగం అయిందో తప్పకుండా ఏదైతే రిలేషన్షిప్స్ పరంగా మ్యారిటల్ లైఫ్లో కానీ క్లోజ్ రిలేషన్స్, ఫ్రెండ్స్ కానీ క్లోజ్ రిలేషన్స్ పరంగా వస్తున్న సమ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి త్రూ మీకు వచ్చిన ఇరిటేటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి ఇక్కడ కొంచెం కామ్ డౌన్ అవడం, స్లో డౌన్ అవడం మనం గమనించవచ్చు. బట్ పంచమంలో గురుడు బాగా యోగించేవాళ్ళు, కానీ అతిచారంతో వచ్చారు కదా, మరి ఒక నెల ఉండి వెళ్ళిపోయారు ఆయన. చతుర్థ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మొదలవుతుంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా రాశి వారికి అనుకూలంగా ఉంది. చతుర్థం నుంచే చంద్రుని యొక్క సంచారంలో అక్కడే అర్ధాష్టమంలో గురుడు రిట్రగ్రేషన్లో ఉంటాం. కొంచెం స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో, డొమెస్టికల్ అట్మాస్ఫియర్, గృహ పరిస్థితులు, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఒక రకమైన ఆలోచన అనేది ఎక్కువ మోర్ స్ట్రెస్ఫుల్గా ఉండే ఆస్కారాలు. అలాగే ప్రొఫెషన్ వైజ్గా చేసే విషయంలో, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా సమ్ ఇన్నర్ పీస్ చాలా వరకు, అంటే రిట్రగ్రేషన్లో గురుడు యొక్క దోషం కొంతవరకు కొంచెం ప్రశాంతత తగ్గిస్తూ ఉంటుంది. కొంచెం మనకి అంటే ప్రొఫెషనలైజ్డ్గా అర్ధాష్టమ గురుదోషం అనేది ఇటు ఫిక్స్డ్ అసెట్స్ రూపంలోను అండ్ జాబ్లో మన యొక్క ఇన్నర్ పీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. సోమ, మంగళవారాల్లో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే పంచమంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది రాశికి సంబంధించి సోమ, మంగళవారాల్లో సో మీరు చేసిన పని మీకు నచ్చే విధంగా ఉంటుంది, బట్ ఎదుటి వాళ్ళకి నచ్చే విషయంలో కొంచెం ఇంపాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ షష్టమంలో కేతు ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ఆ రాశ్యాధిపతి రవి కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. సో చాలా వరకు అనవసరమైన లిటిగేషన్స్, అనవసరమైన వివాదాలు, వీటన్నిటికీ కూడా ఎంతో దూరంలో ఉండడానికి మీరు ట్రై చేస్తారు. సో కాబట్టి ఎప్పుడైతే డిటాచ్మెంట్ అండ్ సపరేషన్ ప్లానెట్ ఈ కేతు షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారో రోగ శత్రుస్థానాల్లో, సో కాబట్టి మీకు ఎదురయ్యే అనేకమైన సిచ్యువేషన్స్ ఏవైతే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయో వాటన్నిటికి దూరంగా ఉండాలి మనం అనే ఒక రకమైన భావన బుధ, గురువారాల్లో కలుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం మంచిది. బుధ, గురువారాల్లో చంద్రకేతువులు కలవటం వల్ల లేనిపోయిన కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో ఏదో లేనిపోయిన తెలియని ఒక రకమైన ఏదో ఆలోచనలు ఉంటూ ఉంటాయి. శుక్ర, శనివారాల్లో మనం చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. ఏదైనా ఈ వారం మనం చూసినట్టు భాగ్యంలో ఉన్న రవి కావచ్చు, భాగ్యంలో ఉన్న బుధుడు కావచ్చు, కొంచెం ఈ రెండు కూడా అంత అనుకూలించే గ్రహాలు కావు. సో కాబట్టి కొంచెం మనకి కమిట్మెంట్ రీత్యా వచ్చే కొన్ని ఖర్చులు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో వీటి వల్ల మోర్ ఎక్సీడెడ్గా మన ఫైనాన్షియల్ ఫ్లో కంటే కొంచెం ఖర్చులు అనేవి ఎలివేటెడ్గా కొంచెం ఎక్కువగా ఉంటాయి. బట్ శుక్రుడి యొక్క సంచారం కూడా భాగ్యస్థానంలో మొదలవటం ఈ రాశి వాళ్ళకి, శుక్రుడు కూడా సప్తమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి కొద్దిగా గొప్ప మరి శుక్రుడు కొంచెం న్యూట్రలైజ్ చేస్తాడు. రవి బుధుల వల్ల కొంచెం భాగ్యస్థానానికి సంబంధించి అంటే కొంచెం ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నా
శుక్రుడి యొక్క ఈ మళ్ళీ గోచారం తప్పకుండా మళ్ళీ న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. అయ్యే ఖర్చులు వచ్చే రాబడిలా ఉంటుంది పరిస్థితి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్ అండ్ మీరు చేసే అదృష్టానికి సంబంధించి చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా ఈ సమయం కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుందని చెప్పాలి. అదే రాశ్యాధిపతి కుజుడు మళ్ళీ దశమ స్థానంలో ఉన్నాడు. చాలా ముక్కుసూటికి వెళ్ళిపోతారు ప్రొఫెషనల్ ఫ్రంట్లో. అనుకున్నది ఏదైనా సరే ఎవడన్నా వర్క్ గడ్డొచ్చినా చెప్పేవాళ్ళ మాకు తెలుసులే అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతూ మీరు దశమ స్థానంలో ఉన్న కుజుడు కూడా చాలా ఫోర్స్ఫుల్గా అగ్రెసివ్ ప్లానెట్. యాక్చువల్గా ఈ కలియుగంలో కుజుడు లాంటి ప్లానెట్ దశమ స్థానంలో ఉంటే కొంచెం దోషం అయినప్పటికీ కూడా ఉండాలి. కాంపిటేటివ్గా ఫీల్ అవుతాం, కాంపిటీషన్గా ఫీల్ అవుతూ ముందుకెళ్ళటం, కొంచెం ప్యాషనేటివ్గా ముందుకెళ్ళడానికి కుజుడు ఇక్కడ బాగా యోగిస్తాడు. అంటే ఈ రకమైన సిచ్యువేషన్స్ మనకి మెయిన్గా మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ గురుదోషానికి తప్పకుండా మరి ఈ రాశి వాళ్ళు ఇక్కడ ప్రతి గురువారం దత్తాత్రేయుడి స్వామి ఆరాధన, దత్తాత్రేయుని సంబంధించిన మంత్రాలు చదువుకోవటం, గురువారం పూట శనగలు ఉడికిచ్చినవి నైవేద్యంగా అక్కడ దత్తాత్రేయుడి దేవాలయంలో నైవేద్యంగా పెట్టి పంచడం చాలా మంచిది. భాగ్యస్థానంలో ఉన్న ఈ రవి బుధుల యొక్క సంచారం కొంచెం ఎఫెక్టివ్గా ఉంది మనకి. విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ ఫైనాన్షియల్గా ఇక్కడ అంటే ఫారెన్ ట్రావెల్స్ అండ్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా కాపాడుతుంది. ఎనీవేస్ రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఏలినాటి శనికి మాత్రం నీలాంజన సమాభాసం చదువుకుంటూ ముందుకు వెళ్తూ ప్రతి శనివారం ఆయనకి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. మొత్తానికి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.